హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 22 డిసెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీలో లోయర్ లెవెల్ లో కొంత రికవరీ వచ్చింది. క్లోజింగ్ వచ్చి 21,255 దగ్గర క్లోజ్ అయింది. 105 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. సో నిఫ్టీలో 50 స్టాక్స్ లో 35 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 15 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ లో ఉంది మన పాయింట్స్ వైజ్ గా. నిన్న వీడియోలో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కూడా టెక్నికల్ లెవెల్స్ చూసాం. సో దాని తర్వాత రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, బ్రిటానియా, హిండాల్కో ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ లో క్లోజ్ అయిన స్టాక్స్ యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్సీఎల్ టెక్, M&M, బజాజ్ ఆటో, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్ అన్ని కూడా కొంత నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయింది. మోర్ దెన్ 417 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 9 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 3 స్టాక్స్ మాత్రం నెగిటివ్ లో ఉన్నాయి. నెగిటివ్ లో ఉన్న స్టాక్స్ లో మెయిన్ గా యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బంధన్ బ్యాంక్. తర్వాత టాప్ లో ఉన్న బ్యాంక్స్ లో హెచ్డిఎఫ్సి, కోటక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, పిఎన్బి, ఏయూ, తర్వాత ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్, తర్వాత ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిన్న మనం అనుకున్న లెవెల్స్ ని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, నిన్న అనుకున్నాం 21,025 మనకి ఇమీడియట్ సపోర్ట్ అనుకున్నాం. ఈ రోజు దానికన్నా లోకి వెళ్ళినా కానీ అక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ గా తీసుకుంది. మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ లో చెక్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ మన లెవెల్ కి దగ్గరలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఒక 10-15 మినిట్స్ మాత్రమే ఈ లెవెల్స్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయింది. తర్వాత ర్యాలీ కంటిన్యూ అయింది. డే అంతా కూడా కొంత పాజిటివ్ టెరిటరీలోనే క్లోజ్ అయింది. సో మనం అనుకున్న లెవెల్ వీక్లీ పివోట్ మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ కి దగ్గరలోకి వచ్చింది. ఆ లెవెల్ ని కొంచెం క్రాస్ చేసింది. 21,255 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి క్లోజింగ్ వచ్చి వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొంత కన్సాలిడేట్ కావచ్చు. ఈ బిగ్ రేంజ్ ఏదైతే ఉందో ఇప్పుడున్న 21,200 తర్వాత 21,510 ఆర్ 520 లెవెల్స్. సో ఈ లెవెల్స్ లోనే కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. రేపు ఫ్రైడే మనకి వీకెండ్, తర్వాత కంటిన్యూస్ గా 3 డేస్ మార్కెట్ ఉండదు. సో నెక్స్ట్ వీక్ మనకి మళ్ళీ మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. ఇవన్నీ కూడా కొంత మార్కెట్ ని కొంత కన్సాలిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంట్రాడేలో కొంత వొలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. మనకి కీ లెవెల్ అలానే ఉంటుంది 20,850. రేపటికి కూడా మనకి 21,025 అనేది 21,025 మనకి ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ లాగానే ఉండొచ్చు. ఓన్లీ ఇది బ్రేక్ అయితేనే మనకి నెక్స్ట్ మన కీ లెవెల్ ని చూడాలి, కానీ ఇది బ్రేక్ కాకపోతే మాత్రం కొంచెం పాజిటివ్ బయాస్ తో ఉండే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిన్న అనుకున్న లెవెల్స్ అవి 47,250, 225 సపోర్ట్ అనుకున్నాం. ఓపెనింగ్ ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే ఓపెన్ అయింది. తర్వాత మన కీ లెవెల్ కి దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ 46,900 లెవెల్కి వచ్చేసింది. వచ్చిన తర్వాత రికవరీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళింది. క్లోజింగ్ వచ్చి మళ్ళీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది కొంచెం పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు మనం. సో కాకపోతే కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కూడా 48,500 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. టెక్నికల్ లెవెల్ కూడా ఇదే ఉంది. ఆప్షన్ డేటా ప్రకారం చూసినా గానీ 48,500 దగ్గర కాల్ రైటింగ్ చాలా ఎక్కువ ఉంది. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. సో ఇది కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏదైనా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కి సంబంధించిన ఆప్షన్ స్ట్రాటజీస్ ని ఏదైనా ప్లాన్ చేసి చేసుకోవచ్చు మనం రెండు ఇండెక్స్ లో కూడా, బ్యాంక్ నిఫ్టీలో అదేవిధంగా నిఫ్టీలో కూడా. అండ్ నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి BEML. BEML లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ కూడా వీక్నెస్ లేదు. కాకపోతే నిన్న ఏదైతే ఫాల్ వచ్చిందో ఆ ఫాల్ ని ఆల్మోస్ట్ ఈ రోజు మళ్ళీ రికవర్ చేసింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి అప్వర్డ్ ఛానల్ ఉంది. ఈ ఛానలైజ్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. జనరల్ గా ఒక ఛానల్ లోయర్ ఎండ్ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ హైయర్ ఎండ్ లో కొంత రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి ఈ ఛానల్ ని బ్రేక్ చేసి పైకి కూడా వెళ్లే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ 2720 లెవెల్ ఏదైతే ఉందో అది కొంత టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియా. ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. టెక్నికల్ గా చూసినప్పుడు స్టాక్ అన్ని మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. పివోట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది. ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉంది. అండ్ ఈ రోజు క్యాండిల్ చూసినా
స్ట్రాంగ్ ఉంది అండ్ వాల్యూమ్ వైజ్ గా చూసినా గానీ ఎక్సలెంట్ వాల్యూమ్ తో ట్రేడ్ అవుతుంది. యావరేజ్ వాల్యూమ్స్ కన్నా కూడా ఎక్కువ వాల్యూమ్ తో ఈ రోజు ట్రేడ్ అయింది అండ్ హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. 2717 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్రేక్అవుట్ చేసి హైయర్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ స్టాక్ ని మనం రెడార్ లో పెట్టి బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. మనం బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే ఇప్పుడు మనకి 2717 దగ్గర ఉంది. ఇది నెక్స్ట్ 2980 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 2980 నుంచి 3000 వరకు అప్పర్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. దీంట్లో స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ కూడా ఉండాలి. జనరల్ గా ఈ స్టాక్ కొంత వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. బిఎంఎల్ లో వొలటాలిటీ అనేది స్టాక్ వొలటాలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండాలి. ఓన్లీ క్లోజింగ్ బేసిస్ లో 2540 అంటే వీక్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయితేనే మనకి కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు ఫాలో అప్ ఆన్ సెల్లింగ్ వస్తే. లేకపోతే మాత్రం ఇది హైయర్ లెవెల్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. రాడార్ లో పెట్టుకొని లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బిఈఎంఎల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బిహెచ్ఈఎల్. బిహెచ్ఈఎల్ లో ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. సో నిన్న జరిగిన ట్రేడింగ్ లో చాలా వరకు స్టాక్స్ లో డౌన్ టిక్ చూసాం. అయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ నిన్న జరిగిన దాంట్లో మోర్ దెన్ 75% ఈ రోజు రికవరీ అయింది. అండ్ ఒక్కటి ఇక్కడ హర్డిల్ మనకి 181 రూపీస్ 35 పైసా అనుకోవచ్చు. సో ఇది మనకి వీక్లీ పివోట్. ఒక్కటి దీంట్లో ప్లాన్ చేయాల్సింది ఎట్లా అంటే వీక్లీ పివోట్ కన్నా పైన ఇది ట్రేడ్ కావాలి. వీక్లీ పివోట్ కన్నా పైన ట్రేడ్ అయితే మాత్రం ఇది ప్రీవియస్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ప్రీవియస్ హై 190 రూపీస్ 45 పైసా ప్రీవియస్ ఈ క్యాండిల్ హై ఉంది. దీన్ని కూడా బ్రేక్ చేయొచ్చు ఓన్లీ ఈ పివోట్ లెవెల్ కన్నా పైన ట్రేడ్ అయితే. సో ఇది దృష్టిలో పెట్టుకుని ఈ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసి బ్రేక్అవుట్ ట్రేడ్ చేస్తే హైయర్ లెవెల్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ 197 ఆర్ 198 లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు. పొజిషనల్ ట్రేడర్స్ కి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు ఈ డిప్ వచ్చినప్పుడు. అయితే ఒక్కటి స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ మేబీ 3-4 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో 3-4 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేయొచ్చు. ఇంకొకటి ఈ రోజు లో ఏదైతే ఉంది, ఈ రోజు నిన్నటి లో అండ్ ఈ రోజు ఓపెనింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ మనకి 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ లెవెల్స్ అవి. సో సపోర్ట్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నప్పుడు మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ ని మన టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ప్లాన్ చేయొచ్చు. స్టాప్ లాస్ పెట్టుకొని స్ట్రిక్ట్ గా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది బిహెచ్ఈఎల్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ కు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.